మొత్తం కమ్యూనిటీ మొత్తం తిట్టింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని గ్రామాలలో అన్ని తీసుకోమంటలేం కదా ఓకే ఓకే అందరూ చెప్తారు ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరాయేమో మా కులాన్ని బట్టి వ్యక్తిగతం కాదు, కులం మొత్తం స్టేట్ లెవెల్ ఇచ్చాడు కాబట్టి దానికి యాక్షన్ తీసుకోవాలని ఇక్కడికి పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం తెలంగాణ లెవెల్లో కూడా కేసులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కేసులు ముఖ్యమని చెప్పి మా రిక్వెస్ట్ తీసుకొచ్చారు. అది జరగాల్సిందే. మేము వ్యక్తిగతంగా కులాన్ని కాదు అనేది, ఆయన మా కులాన్ని అన్నాడు కాబట్టి మేము అన్ని కులాలను గౌరవించే వ్యక్తులం ఇక్కడ తెలవాలి అంటే దాన్ని మా కులాన్ని పట్టుకుని తిట్టినప్పుడు మాకు కూడా రక్తం పౌరుషం మనసులో మేము కాబట్టి అప్లికేషన్ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ్యునిగా ఉన్న షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్నపల్లి శంకర్ గారు ఈరోజు మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. ఒక కమ్యూనిటీని, ప్రధానంగా మా వెల్మా కమ్యూనిటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అసలు అతను ఎందుకు మాట్లాడిండు, మరి మతి స్థీమత ముందు మాట్లాడిండా లేక మాట్లాడిండా, అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు. నేను అనుకుంటా అతను మరి స్టేట్ లెవెల్ అతని పేరు హైలైట్ కావడానికి వరకు కమ్యూనిటీని టార్గెట్ చేసుకున్నట్టు కావచ్చు, లేకపోతే అతని వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూనిటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కామెంట్ చేసుకోవచ్చు, ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయవచ్చు, లేదా ఆయా రాజకీయ పార్టీని కామెంట్ చేయవచ్చు. ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యం వహిస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను, కానీ అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇది మంచిది కాదు. ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం, మీరు మాట్లాడుతున్నారు, మీకంటే వల్గర్ భాష మేము మాట్లాడగలం. మా తల్లిదండ్రులు మా కులం మాకు సంస్కారాన్ని గౌరవాన్ని నేర్పింది, మా కులం మాకు గౌరవాన్ని నేర్పింది. ఎదుటి కులాలను గౌరవించామని, ఇతరులను గౌరవించామని. మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం, అది మంచిది కాదు. శాసనసభ్యుడు, శాసనాలు చేయాల్సిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ ఏదైతే శాసనసభ పరిధిలో నువ్వేమనుకున్నావు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తాననే కదా నువ్వు శాసనసభ్యుని అయింది. మరి ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎలా శాసనసభ్యులు అవుతావు? నీ మీద ప్రమాణ స్వీకారం చేసి నీతోటి ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించమని చెప్పిరా? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి. అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఫ్యాక్స్ కానీ మెయిల్ కానీ చేస్తాం, ట్విట్టర్లో కానీ తప్పనిసరిగా ఈ వీళ్ళని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరారు. ఎందుకంటే శాసనసభ మీద, శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలు ఉండడం దేనికి? ఏది పడుతుంది మాట్లాడతాం అనుకుంటే ఎలా జరుగుతుంది? రేపు ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. కులాల మధ్యన సిచ్యువేట్ మీరు లబ్ధి పొందాలనుకోవడం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఈర్నపల్లి శంకర్ గారు, వదిలిపెట్టే సమస్య లేదు. మీరు మాట్లాడుతున్నారు, మేము చేతల్లో చూపిస్తాం. మేము మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, మా కులాలు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, లాస్ట్కు మావోయిస్టులలో కూడా ఉన్నారు.
వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. కులాన్ని అన్నిటిని వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు. మీరేం పెద్ద త్యాగదనులేం కాదు. మేము చేసే సేవలలో మాకు గుర్తింపు ఉంది. ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మహబూబ్నగర్ మంత్రిగా ఉన్నారు. మరి మీరు అన్న మాటలు ఆయన కూడా వర్తిస్తాయా? ఒక పార్టీ డైరెక్ట్ ఆయన ముంగటనండి. మరి ఫోన్ ఇందాక నేను ఫోన్ చేసిన, ఫోన్ ఆఫ్ చేసుకున్నావు ఎందుకు? మళ్ళీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు అన్నమాట కట్టుబడి ఉండి సమాధానం చెప్పు. నీ పిఏతో మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆఫ్ చేసుకున్నారు సార్ అంటున్నారు. మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్నట్లయితే ఫోన్ ఆన్ చేసుకొని లేదా లైవ్కి రండి. ఏ ఛానల్ అన్నా డిబేట్ పెట్టారు. వెల్మ కమిటీ ఏం చేసింది, మీరేం చేశారు, మీ శాసనసభ్యులు నువ్వెంత పోగేసుకున్నావు, ఎంత ధనం దోచుకున్నావు తెలుస్తాయి కదా. వీరనపల్లి శంకర్ గారు చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా మేము మనవి చేస్తున్నాం. మీరు ఇలాంటి ఎంకరేజ్ చేసినట్టయినా ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా పతనం తప్పదు. వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలి తప్ప ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉండాలని మనవి చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించాలా, బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా. మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో. ఎందుకంటే అనేక అనేక మతాలకు నిలయం ఈ తెలంగాణ ఎంతో సమను అందరం కలిసి ఉన్న రోజులలో మీరు ఇలా రెచ్చగొట్టాలనుకుంటే మంచి పద్ధతి కాదు. మరీ వెలమలుగా చెప్తున్నాం, మాకు చాలా పౌరుషం ఉంటుంది. ఒక దశ వరకు మేము ఓపిక పడతాం. మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం. గవర్నర్ వీరనపల్లి శంకర్ ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం, రేపటి నుంచి యాక్షన్ ఉంటుంది. నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నీ ఫోన్ ఆన్లో పెట్టుకో. రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఆన్సర్ చేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు. మా వాళ్ళు ఏం మాట్లాడతారు, నువ్వేం మాట్లాడతారు రికార్డ్ చేసి చెప్పు. మేమేమైనా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వర్డ్. మాకు ఆ సంస్కృతి సంప్రదాయం మా కుటుంబం మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని. నీకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి కూడిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు నువ్వు మాట్లాడి. దయచేసి మీ విత్డ్రాల్ చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, క్షమాపణ చెప్పండి. రేపు సాయంత్రం లోపల మీరు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ వ్యాప్తంగా వెల్మాస్ అందరం ఒక నిర్ణయం తీసుకొని నీ ఇంటిని ముట్టడిస్తాం, షాదార్కి వస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. వీరనపల్లి శంకర్.